అలాగే జనసేన పార్టీ తరపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం పాటు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అనవసర ప్రయాణాలని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదా. కొద్ది రోజుల పాటు బంగారం కొనుగోళ్ళను కొంత వాయిదా వేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అండ్ ఎందుకంటే మనం హైయెస్ట్ ఇంపోర్టర్స్ ప్రపంచంలో గోల్డ్ దాదాపు మనకు 600 బిలియన్లు ఉంటే మనకి దాంట్లో 2 వంతులు ఓన్లీ వీటికి వెళ్ళిపోద్ది, పెట్రోల్కి డీజిల్కి. దాంట్లో మళ్ళీ ఒక 60 బిలియన్స్ అంతా మనం గోల్డ్కి చేస్తాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ బట్ దాదాపు అంత చేస్తాం. సో దీనివల్ల ఏమైపోతుందంటే మనకి విదేశీ నిల్వలు లేకపోతే మటుకు మనం రూపాయికి విలువ తగ్గిపోయి ధరలు పెరిగిపోతాయి. అందుకని ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ సూచనల్ని మన సాధ్యమైనంత మేరకు మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కొంత ఇంధనాన్ని కొంచెం పొదుపు చేసే విధంగా జీవన విధానం ఉండాలి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ, మీకోసం భవిష్యత్తు ఈ లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పదే పదే కూటమి ఎందుకని ప్రశ్నలు రాకుండా మన గౌరవానికి భంగం కలగకుండా జనసేన గుర్తింపుకి ఆత్మగౌరవానికి ఎలాంటి నష్టం జరగకుండా బలమైన కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఎంత ఉందో మీ అందరిపైన కూడా అంతే ఉంది. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రక్రియ రేపు నుంచే మొదలు పెడతాను. మొదటి 30 నియోజకవర్గాల పని రేపు పొద్దు నుంచే మొదలు పెడతాను. కమిటీలు అందరితో కూర్చొని మాట్లాడతాను. మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ, మొన్న ఉద్యమి కార్యక్రమం ప్రారంభించినప్పుడు మనోహర్ గారు చెప్పిన భోజనాల గురించి మాట్లాడితే, నేను ఎవరన్నా సరే నాకు భోజనం ఇంటికి వస్తే నేను చాలా ఎక్కువ పెడతాను భోజనం. వాళ్ళు 5 తినాలంటే 10 పెడతాను, 10 తినాలంటే 25 పెడతాను. అలాంటిది మీకు కూడా నేను చెప్పాను. నేను లాస్ట్ టైం ఉద్యమి ప్రారంభం నమోదు కార్యక్రమంలో సరిగ్గా భోజనం పెట్టలేకపోయాను. చాలా కోపం వచ్చింది, చాలా బాధ కలిగింది నాకు. ఆ రోజున జరిగిన తప్పుకి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ నన్ను క్షమించమని కోరుకుంటూ, ఎందుకంటే నాకు అంత బాధ ఉండిపోయింది, నన్ను నేను శిక్షించుకున్నాను ఆ రోజు నుంచి. అందుకని సాధారణంగా మీరందరూ భోజనాలు చేసి ఇంటికి క్షేమంగా వెళ్ళాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ భవిష్యత్తు నాయకత్వాన్ని నా మీద భరోసా పెట్టి అందరం కలిసి పనిచేద్దామని నిర్ణయించుకుంటూ, ఒకసారి సభ ముగించేలోపు జాతీయ గీతాన్ని ఆలపించి ముందుకెళ్దాం.